ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో 2021 జేఈ మెయిన్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లం. ఇంటిగ్రల్ ఆఫ్ cos x మైనస్ sin x బై స్క్వేర్ రూట్ ఆఫ్ 8 మైనస్ sin 2x ఇంటూ dx. దీన్ని ఎలా రాశాడంట? a ఇంటూ సైన్ ఇన్వర్స్ ఆఫ్ sin x ప్లస్ cos x బై b ప్లస్ c అని రాశాడంట. అయితే ఆర్డర్ పేరు a కామా b ఎంత, ఈ ఏబి వాల్యూస్ ఎంత అనేది క్వశ్చన్. మేము cos x మైనస్ sin x న్యూమరేటర్ ఉంది కదండి, ఇక్కడ ఆన్సర్లో ఉంది sin x ప్లస్ cos x ఉంది. దీన్ని టీ అని తీసుకుని ఆన్సర్ చేస్తాను. పుట్ cos x ప్లస్ sin x ఈజ్ ఈక్వల్ టీ. అంటే సైన్ మార్చి తీసుకున్నాం. ఇప్పుడు సబ్స్టిట్యూషన్లోకి వెళ్ళాం కాబట్టి డిఫరెన్షియేషన్ చేయాలి. cos x డెరివేటివ్ మైనస్ sin x, sin x డెరివేటివ్ cos x. అంటే cos x మైనస్ sin x ఇంటూ dx ఈజ్ ఈక్వల్ dt ఈక్వల్. దీనికి డెరివేటివ్ మైనస్ sin x, దీనికి డెరివేటివ్ cos x. అంటే న్యూమరేటర్ మొత్తం ఏమైపోతుందో dt అయింది. అలాగే దీన్ని స్క్వేర్ చేస్తాం, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. సైన్ స్క్వేర్ cos స్క్వేర్ x ప్లస్ sin స్క్వేర్ x ప్లస్ 2 sin x cos x అవుతుంది. అంటే 1 ప్లస్ sin 2x ఈజ్ ఈక్వల్ టీ స్క్వేర్. అంటే sin 2x ఏమవుతుందండి? టీ స్క్వేర్ మైనస్ 1 అవుతుంది. అంటే దీన్ని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్తే న్యూమరేటర్ dt అయిపోయింది, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఆఫ్ sin 2x అంటే 8 మైనస్ 1. సో దట్ ఈజ్ ఇంటిగ్రల్ ఆఫ్ 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ మైనస్ ఆఫ్ మైనస్ 1 అంటే ప్లస్ 1. అంటే 8 ప్లస్ 1 9, 9 మైనస్ టీ స్క్వేర్ dt అయిపోయింది. So this is integral of 1 by square root of 3 square minus t square. 1 by a square minus a square గా రాయొచ్చు. Root of 3 square minus t square dt. That is sin inverse t by 3. Sin inverse x by a plus c. So that is sin inverse of t అంటే ఏమనుకున్నామండి? cos x plus sin x. So cos x plus sin x whole by 3 plus ఇది RHS ఆన్సర్. ఇక్కడ RHSతో కంపేర్ చేయండి. సైన్ ఇన్వర్స్ యొక్క కోఎఫిషియంట్ ఏ ఎంత ఉంది? 1. సో బై కంపారిజన్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. అలాగే డినామినేటర్లో బి ప్లస్ ఎంత ఉందండి? బి ఈజ్ ఈక్వల్ టు 3. దేర్ ఫర్ ఆర్డర్ పేరు ఏ కామా బి ఎంత అవుతుందో చెప్పండి? 1, 3. అది ఎక్కడ ఉందండి? థర్డ్ ఆప్షన్. సో ఈజియెస్ట్ ప్రాబ్లం.